హాయ్ గైస్, ఈ రోజు నేను ఒక స్టోరీతో వీడియోని స్టార్ట్ చేయబోతున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక ఫారెస్ట్ లో పెద్ద చెట్టు మీద ఒక పక్షి కొమ్మల మీదకి దూకుతూ నేచర్ ని ఫీల్ అవుతూ అంటే ఎంజాయ్ చేస్తూ ఉండేదన్నమాట. సడన్ గా ఒక పెద్ద తుఫాన్ రావడంతో మొత్తం చెట్లన్నీ పడిపోయాయి. కానీ ఆ పక్షి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఆ తుఫాన్ నుంచి తన్ను తాను సేవ్ చేసుకుంది. ధైర్యంగా పెద్ద తుఫాన్ నుండి ఎలా సేవ్ చేసుకుంది ఆ పక్షి అని ఆలోచిస్తున్నారా? అంత పెద్ద తుఫాన్ ని ఎదుర్కోగలిగింది అంటే ఆ పక్షికి తెలుసు తన బలం ఏంటా అని. తుఫాని చెట్టు మీదకి రాదులే అని పక్షి నిదానంగా అక్కడే ఉండుంటే తను చనిపోయేది. ఎవరిని నమ్మకుండా, దేన్ని సపోర్ట్ చేసుకోకుండా తన రెక్కల మీదే నమ్ముకొని ఎంత పెద్ద గాలొచ్చినా ఎదురు వెళ్లి తన్ని తాను రక్షించుకుంది. అది తన నమ్మకం, అది తన ధైర్యం. గైస్, మనిషి అయినా పక్షి అయినా ఒక్కటే. ఒక హ్యూమన్ లైఫ్ కూడా అంతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక రూమ్ లో లాక్ చేసుకొని ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి గానీ సాల్వ్ అవ్వవు. లైఫ్ ఈస్ నాట్ సేమ్ ఎట్ ఆల్ ద టైం. ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసినప్పుడే నువ్వేంటో, నీ కెపాసిటీ ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల నీ థింకింగ్ పవర్ ఏంటో తెలుస్తుంది. సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి వేసే ప్రతి మూవ్ నీ కెపాసిటీ ఏంటో, ఎంత వరకు ఈదగలవో అనేది నీకే తెలుస్తుంది. ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు. మీరు కూడా వినే ఉంటారు ఇది. ఆ దేవుడు మనిషి మోయగలిగే కష్టాలనే ఇస్తుంటాడు. నువ్వు వెళ్లే దారిలో ప్రాబ్లం వచ్చింది అంటే ఆ దేవుడు పెట్టే టెస్ట్ అని అనుకో. నువ్వు కోరుకునే దాన్ని దక్కించుకునే సత్తా నీలో ఉందా లేదా అని పరీక్షిస్తుంటాడు. ఒక దారి క్లోజ్ అయింది అంటే ఇంకో దారి ఓపెన్ అయినట్టే. అది తెలుసుకుంటే చాలు. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఎక్కడైనా ఉంటుందా? ఏదైనా స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఉండాల్సిందే కదా. ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ కూడా వస్తుంది దాంతోనే. నిన్ను నువ్వు నమ్ముకొని వెళ్లే దారేంటో తెలుసుకొని అడుగు వేస్తే చాలు. నిన్ను ఆపేవారు ఎవరు ఉండరు. గైస్, ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అన్ని నాకే వస్తున్నాయంటే, ఈ బాధలన్నీ నాకే ఎందుకు అని ఆలోచించొద్దు. అందరూ బాగానే ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నా అని ఎప్పుడు ఆలోచించొద్దు. గైస్, డబ్బుంటే చాలు అని అనుకోకండి ఎప్పుడు. ఇలా గాని ఫీల్ అవుతున్నారా, యు ఆర్ సెల్ఫ్ డిప్రెస్డ్ పర్సన్ అనమాట. ఇలా మీరు ఫీల్ అయినట్టయితే నిన్ను నువ్వే డిమోటివేట్ చేసుకుంటున్నావు. సమస్యలు అనేవి ప్రపంచంలో అందరికీ ఉంటాయి. డబ్బులు లేవు అని బాధపడుతున్నావు కదా. డబ్బులున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? మనకన్నా రిచ్ పర్సన్స్ కే ప్రాబ్లమ్స్ ఎక్కువ బాస్. కారణం కూడా డబ్బుల వల్లే. 24/7 లైఫ్ మొత్తం రిస్క్ లోనే ఉంటుంది. వాళ్ళు బయటికి రావాలంటే సెక్యూరిటీ కావాలి, బాడీ గార్డ్స్ కావాలి, లేకపోతే రాలేరు. మనలా ఫ్రీగా బయటకు వచ్చి నేచర్ ని ఎంజాయ్ చేయలేరు. ఎప్పుడు ఎవరు ఎక్కడ షూట్ చేసేస్తారో తెలియక భయంతో బ్రతుకుతారు. అన్నిటికీ కారణం మనీ. ఇలా కంపేర్ చేస్తుంటే వాళ్ళ లైఫ్ కన్నా మన లైఫే చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. సో గైస్, కష్టాలు వస్తే పిరికివాడిలా భయపడి పరిగెట్టొద్దు, ఎదుర్కో. దాని అంతు చూసే వరకు నిలబడు. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీకేమైనా తెలుసుంటే కమెంట్స్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.